నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. ఒక్క సర్వే హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చెప్పేసింది. ఒక్క రిపోర్ట్ హైదరాబాద్ ఎంత వేగంగా డెవలప్ అవుతోందో తేల్చేసింది. ఎస్, ఇది కేంద్ర ఆర్థిక సర్వే గురించే. తెలంగాణ ఓ గ్రోత్ మోడల్ అని ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. అంతేకాదు 2035 నాటికి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో 4వ స్థానానికి చేరుతుందని తెలిపింది. ఇంకొన్నేళ్లలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిపోతుందా? అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్ తెలంగాణ గ్రోత్ మోడల్ గా మారుతుందా? ఫ్యూచర్ అంతా హైదరాబాదేనా? కేంద్రం ఆర్థిక సర్వే చూశాక హైదరాబాద్ గ్రోత్ పై అంచనాలు పెరుగుతున్నాయి. భాగ్యనగరం కూడా ప్రపంచ ఆర్థిక రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2035 నాటికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలవనుంది. 8.47% వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్న హైదరాబాద్ జీడీపీ 2035 నాటికి $201 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వే ప్రకారం గతేడాది సెప్టెంబర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే అత్యధికంగా 500 కోట్ల మున్సిపల్ బాండ్లని జారీ చేసి అగ్రస్థానంలో నిలిచింది. 2018లో $50 బిలియన్ ఉన్న హైదరాబాద్ జీడీపీ 2035 కల్లా 4 రెట్లు పెరిగి $201 బిలియన్ మార్కుని దాటనుంది. ఈ వృద్ధితో హైదరాబాద్ దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా అవతరించనుంది. గ్రోత్ రేట్ లో హైదరాబాద్ కంటే ముందు సూరత్, ఆగ్రా, బెంగళూరు ఉన్నాయి. అదేవిధంగా ఏపీలోని విజయవాడ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి 10 నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. తెలంగాణ కొన్నేళ్లుగా తన సొంత పన్ను వనరుల నుంచి అత్యధిక ఆదాయాన్ని పొందుతోందని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. వార్షిక ప్రగతి రేటు 12.6% ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ చేరిందని తెలిపింది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోందని, గత ఆర్థిక సంవత్సరంలో 3.67% తగ్గిందని వివరించింది. 2025-26లో డిసెంబర్ నాటికి ద్రవ్యోల్బణ రేట్ 0.20 మాత్రమే ఉందని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల కారణంగా తెలంగాణలో వ్యవసాయ దిగుబడి తగ్గుతోందని తెలిపింది. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత అందుబాటులోకి వచ్చిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నట్టు తెలిపింది. 2014లో తెలంగాణలో సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు ఉండగా 2023 నాటికి 2,21,00,000 ఎకరాలకు పెరిగింది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్పాదక రంగంలో దాదాపు 60% ఉపాధి కల్పిస్తున్న 7 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. భూభారతి పోర్టల్ తో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగాలను తెలంగాణ ఏకం చేసిందని తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ అతి పెద్ద నగరంగా గుర్తింపు పొందిందని కేంద్రం స్పష్టం చేసింది. 2019 నుంచి 2035 మధ్య అతి వేగంగా పెరుగుతున్న నగరాల్లో సూరత్, ఆగ్రా, బెంగళూరు తర్వాత హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. అయితే భారత్ ఆర్థికంగా ముందడుగు వేస్తున్న న్యూయార్క్, లండన్, షాంఘై, సింగపూర్ మాదిరిగా మన నగరాలు గ్లోబల్ సిటీలుగా మారటంలో వెనుకబడుతున్నాయని ఎకనామిక్ సర్వే తెలిపింది. హైదరాబాద్ ఆర్థిక వృద్ధి 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనే రేవంత్ సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ఈ టార్గెట్ సాధించడంలో భాగ్యనగరం కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలోనూ బలమైన పునాది కలిగి ఉంది. దేశం మొత్తం తయారీ రంగ ఉపాధిలో దాదాపు 5% వాటాను తెలంగాణ కలిగి ఉంది. ఇది జాతీయ పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ తెలంగాణ గణనీయమైన కృషి చేస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఆర్థిక సేవలు, వృత్తిపరమైన సేవల లాంటి అధిక ప్రొడక్టివిటీని కలిగిన రంగాల్లో తెలంగాణ ముందుంది. దేశం మొత్తంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లలో 7% హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇది హైదరాబాద్ ని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా నిలబెడుతోంది. 2012లో హైదరాబాద్ వరకే పరిమితమైన అభివృద్ధి 10 ఏళ్లలోనే నగర శివార్లకు విస్తరించింది. నైట్ లైట్స్, రేడియన్స్, ఆర్థిక కార్యకలాపాలు, జనసాంద్రత భారీగా పెరిగింది. పాత మున్సిపల్ సరిహద్దులను దాటి హైదరాబాద్ ఒక రిబ్బన్ తరహాలో చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుంటూ విస్తరిస్తోంది. ఇది మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధికి నిదర్శనమని ఆర్థిక సర్వే విశ్లేషించింది. దేశంలో సిమెంట్ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనూ తెలంగాణ కీలకమని సర్వే తెలిపింది. దేశంలోని అత్యుత్తమ 100 విద్యా సంస్థల్లో 40% సంస్థలు దక్షిణాదిలోని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో ఉన్నాయని సర్వే వివరించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలు రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక ముఖ చిత్రంలో తెలంగాణ చెరగని ముద్ర వేస్తోందని, వ్యవసాయం, సేవారంగం, మౌలిక వసతులు, మహిళా సాధికారత సహా అన్ని రంగాల్లో దూసుకుపోతోందని కేంద్రం ప్రశంసించింది. హైదరాబాద్ అంటే నగరం మాత్రమే కాదు, అంతకు మించి అని ఆర్థిక సర్వే రిపోర్ట్ చెప్పేసింది. ఇండియా గ్రోత్ ఇంజన్ గా హైదరాబాద్ ఎలా మారుతోందో ఈ రిపోర్ట్ కళ్లకు కట్టింది. 2035 నాటికి భాగ్యనగరం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా మారితే ఈ ప్రాంతం ఎలా మారనుంది? హైదరాబాదును విశ్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేంటి? రేవంత్ సర్కార్ విజన్ 2047లో లక్ష్యాలను అనుగుణంగా హైదరాబాదు ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోందా? ఒకప్పుడు చారిత్రక కట్టడాలకు, దమ్ బిర్యానీకి కేరఫ్ గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక పటంలో తనకంటూ ఓ స్పెషల్ చాప్టర్ రాసుకుంటోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రిపోర్టు ప్రకారం హైదరాబాద్ కేవలం ఓ నగరం మాత్రమే కాదు, ఈ సిటీ ఇప్పుడు ఒక గ్రోత్ మోడల్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ 10 సిటీస్ లిస్టులో హైదరాబాద్ 4వ స్థానంలో నిలవటం అనేది సాదాసీదా విషయం కాదు. ఐటీ నుంచి ఏఐ వరకు హైదరాబాద్ ది తిరుగులేని స్థానం. ఈ సిటీ కేవలం సాఫ్ట్వేర్ ఎగుమతులకే పరిమితం కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హబ్ గా మారుతోంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటులోనూ బెంగళూరును వెనక్కునెట్టి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లోనూ ఇప్పుడిప్పుడే గ్లోబల్ హబ్ గా ఎదుగుతోంది భాగ్యనగరం. హైదరాబాద్ ను మరింత వేగంగా కనెక్ట్ చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా ఈ వృద్ధిలో కీలకం కానున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం. జీసీసీలు, లైఫ్ సైన్సెస్, ఏఐ స్టార్టప్లు, ఏరోస్పేస్ రంగాల్లో ఈ నగరానికి తిరుగులేదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. దీన్ని విశ్వ నగరంగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 3 ఎకనామిక్ జోన్లుగా విభజించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్ గా పిలుస్తోంది. దీన్ని ప్రపంచ స్థాయి సర్వీస్ హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్ గా గుర్తించింది. ఇక్కడ తయారీ రంగాన్ని ప్రోత్సహించనుంది ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతం మొత్తాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ జోన్ గా చెప్తోంది ప్రభుత్వం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేసే లక్ష్యాలను నిర్దేశించుకుంది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం 2 దశల లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సుమారు 150 నుంచి 175 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. రాబోయే 10 ఏళ్లలో అంటే 2034 నాటికి దీన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏటా సగటున 15% నామినల్ గ్రోత్ రేట్ అవసరమని అంచనాలున్నాయి. ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ లక్ష్యాల సాధనలో హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ గా కీలక పాత్ర పోషిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ అంటే ఇప్పుడు ఒక సిటీ మాత్రమే కాదు, గ్లోబల్ బ్రాండ్ కూడా. దీన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త నగరాన్ని నిర్మిస్తోంది. దీన్ని నెట్ జీరో సిటీగా డెవలప్ చేస్తోంది. ఇది AI, సెమీ కండక్టర్లు, డిజిటల్ గవర్నెన్స్ కు కేంద్రంగా మారనుంది. ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఇక మూసీ పునరుజ్జీవం ప్రోగ్రామ్ లో భాగంగా మూసీ నదిని లండన్ లోని థేమ్స్ రివర్ మాదిరిగా పునరుద్ధరించి రివర్ ఫ్రంట్ గా డెవలప్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక 354 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న జిల్లాల్లో కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణతో ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీతో పాటు ORR చుట్టూ అన్ని ప్రాంతాలకు మెట్రోని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ ని కేవలం ఐటీకి మాత్రమే పరిమితం చేయకుండా లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ఆర్థిక సర్వే రిపోర్టు ప్రకారం హైదరాబాద్ కేవలం దక్షిణ భారతానికే పరిమితం కాకుండా ప్రపంచంలోని లండన్, సింగపూర్ లాంటి మహానగరాలతో పోటీ పడబోతోంది. 2035 నాటికి ఇదొక గ్లోబల్ సిటీగా మారటమే కాదు, భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా నడిపించి గ్రోత్ ఇంజన్ గా అవతరించబోతోంది. ప్రభుత్వం ముందు చూపు, మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శక పాలన తోడైతే ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలవటం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.